ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనకి ఫీమేల్ లీడ్ సాంగ్ కనిపిస్తుంది. తనేమో తన కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కంపెనీ యొక్క స్టాక్ క్రిటికల్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడే స్టాక్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. ప్రైస్ తగ్గిందా పెరిగిందా అన్నది. ఇప్పుడే మనం డ్రామాలోని మేల్లీని చూస్తాం. తను చెస్ ఆడుకుంటూ తను కూడా కంపెనీలోని స్టాక్ మార్కెట్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ స్టాక్స్లో కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది 2 కంపెనీస్కి మధ్యలో. సో జీ అనుకుంటాడు, షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ నేను అంచనా వేసుకున్నంత తక్కువేం కాదులే అని అనుకుంటాడు. జీ అలాగే సాంగ్ ఏమో వీళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఎలాగైనా మేమే విన్ అవ్వాలి అని ఎవరిది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఫైనల్గా స్టాక్ మార్కెట్ రిజల్ట్స్ వస్తాయి. జీ ఏమో విన్ అవుతాడు. సో అప్పుడే సాంగ్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి చెప్తుంది, మ్యామ్ ఈసారి మనం 300 మిలియన్స్ లాస్ అయ్యామని చెప్తుంది. అది వినగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది. ఈసారి కూడా జీ కంపెనీ మనల్ని ఓడించిందా? ఇదంతా నా తప్పే. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను కానీ ఫైనల్గా ఓడిపోయాను అని అనుకుంటుంది. సో తను డిసైడ్ అవుతుంది, నేను నా కాంపిటేటర్ జీని మీట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇమీడియట్గా జీ గ్రూప్కి వెళ్ళాలనుకుంటున్నాను. స్ట్రెంత్తో చెప్తుంది, ఇప్పటికిప్పుడు ఫ్లైట్ బుక్ చేయి, నేను సిటీకి వెళ్ళడానికి అని చెప్తుంది. నేను వెళ్ళి జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని మీట్ అవుతాను అని అంటుంది. ఇప్పుడే మనం సాంగ్ వల్ల గ్రాండ్ మాని చూస్తాం. సో తను అంటుంది గాడ్స్తో, నాకు ఇప్పుడే న్యూస్ వచ్చింది ఏంటంటే మా గ్రాండ్ డాడీకి వస్తుందని. గాడ్స్కి ఆర్డర్ వేస్తుంది, మీరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో తనని తీసుకొని రండి, ఎలాగైనా తనని జీ ఫ్యామిలీతో మ్యారేజ్ చేయాల్సిందే అని అంటుంది. సాంగ్ ఏమో సిటీకి రీచ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేసి నేను ఇప్పుడే సిటీకి వచ్చాను, నా కోసం హోటల్ని బుక్ చేయి అని అంటుంది. అలాగే నేను ఈ సిటీలో లో ప్రొఫైల్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి బాడీ గార్డ్స్ వస్తారు. అని అనుకుంటుంది, నేను ఇప్పుడే కదా లో ప్రొఫైల్లో ఉందామనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఉండనివ్వరు అని అనుకుంటుంది. సో గాడ్స్ అంటారు, మీ గ్రాండ్ మా మాకు ఆర్డర్ వేసింది మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొని రమ్మని, మీకు అరేంజ్ మ్యారేజ్ చేద్దామనుకుంటుంది అనగానే సాంగ్ అంటుంది గాడ్స్తో, మా గ్రాండ్ మా ఎందుకు ఇంకా ఓల్డ్ ఫ్యాషన్లోనే ఉంది, ఇప్పుడు న్యూ ట్రెండ్ నడుస్తుంది కదా, ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అంటుంది. సో మీరు వెనక్కి వెళ్ళండి ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్తుంది. అది వినగానే వాళ్ళు షాక్ అయి వాళ్ళు నమ్మరు. సరే మీరు నమ్మట్లేరు కదా, నా హస్బెండ్ని చూపిస్తాను అని చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది. ఎవరైనా సింగిల్ పర్సన్ దొరుకుతారేమో తన హస్బెండ్ లాగా చూపించడానికి. అప్పుడే అక్కడ అసిస్టెంట్తో జీ మాట్లాడుతూ ఉంటాడు. జీకి కూడా న్యూస్ వస్తుంది, షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ సిటీకి వచ్చిందని. సో అసిస్టెంట్ అంటాడు, బాస్ తను మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చింది కదా, మీకు తనకి కాంపిటీషన్ జరుగుతుంది కదా, సో మీరు తనను అవాయిడ్ చేయడం బెటర్ అనగానే జీ అంటాడు, అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏముంది, తను నా కాంపిటేటర్ అంతే అనగానే అప్పుడే సాంగ్ సడన్గా జీ దగ్గరికి వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటుంది. సో గాడ్స్తో చెప్తుంది, వెళ్ళి మా గ్రాండ్ మాకి చెప్పండి నేను ఇష్టమైన అబ్బాయితో మ్యారేజ్ చేసుకున్నానని అని అంటుంది. అదంతా జీ విని షాక్ అవుతాడు. సో జీతో సాంగ్ సైలెంట్గా అంటుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతా నేనే చెప్పుకుంటాను అనగానే తను కూడా తన భుజం మీద చేసి, ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా, ఇక్కడ నుంచి వెళ్ళండి అనగానే గాడ్స్ అంటారు, మ్యామ్ మీకు మ్యారేజ్ అయినా కానీ మీ గ్రాండ్ మాని మీట్ అవ్వాల్సిందే అని అంటారు. సో వాళ్ళు వెళ్ళపోయేసరికి జీ ఏమో ఒక గాడ్కి చెప్తాడు పక్కకి తీసుకెళ్ళి. సో అది వినగానే గాడ్స్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాంగ్ అది చూసి, ఏంటి నువ్వు తనకేం చెప్పావు అంతే ఈజీగా వాళ్ళు ఎలా వెళ్ళారు అనగానే తను అంటాడు, రోజు మా మ్యారేజ్ డే కదా, నేను ఒక మంచి గిఫ్ట్ని ప్రజెంట్ చేద్దామని ఈ డైమండ్ని కొన్నాను, సో తనకి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఈ డేట్ని ఖరాబ్ చేయాలనుకుంటున్నారా అనగానే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ డైమండ్ చూడగానే సాంగ్ అంటుంది, అవును ఈ డైమండ్ వెడ్డింగ్ గిఫ్ట్కి పర్ఫెక్ట్ అనగానే ఏంటి నీకు డైమండ్స్ గురించి తెలుసా అని అడుగుతాడు. అది వినగానే తను అనుకుంటుంది, అరే నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా కదా అని. లేదు అప్పట్లో మా ఫ్యామిలీ జ్యువెలరీ బిజినెస్ చేసేది, ఒక చిన్న క్రిటికల్ సిచ్యువేషన్ వల్ల మా మమ్మీ ఏమో చనిపోయింది, సో అందుకే మా ఫ్యామిలీ ఏమో మనీ కోసం నన్ను అరేంజ్ మ్యారేజ్ చేద్దామని గార్డ్స్ని పంపించారు అని ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. నా లైఫ్ ఏంటి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో వెళ్ళింది అని అంటుంది. అది వినగానే జీ అనుకుంటాడు, పాపం తిను ఎంత బాధపడుతుంది. మళ్ళీ జీ అనుకుంటాడు, మా ఫ్యామిలీ కూడా నాకు అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది కదా, ఈరోజు నాకు మ్యారేజ్ చేసే అమ్మాయి కూడా సిటీకి వస్తుందంట అని చెప్పారు, సో ఎవరో మిస్టర్స్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకునే బదులు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే తినకి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు కదా, ఎలాగూ తినకి నా గురించి తెలియదు, సో నన్ను డిమాండ్ కూడా చేయదు అని అనుకుంటాడు.
జీ అంటాడు సాంగ్‌తో, "సరే మనం మ్యారేజ్ చేసుకుందామా" అనగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది. "ఏంటి నువ్వు సీరియస్‌గా మాట్లాడుతున్నావా?" అంటే, "హా! మా ఫ్యామిలీ కూడా నన్ను ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది. సో, మీ ఫ్యామిలీ కూడా ఎలాగో నిన్ను ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది కదా! సో, మనిద్దరం మ్యారేజ్ చేసుకుందాం" అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే జీ అంటాడు, "ఒకవేళ మ్యారేజ్ అయ్యాక నేను నచ్చకపోతే పర్వాలేదు. నీకు నేను డైవర్స్ ఇస్తాను" అని అంటాడు. సాంగ్ కూడా ఈ ప్లాన్ ఏదో బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎలాగో వాళ్ళ గ్రాండ్‌మా తనకి అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది కదా! వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పుకుంటారు. సో, ఇద్దరూ కోర్ట్‌కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ బయటికి తీసుకొని వస్తారు. సాంగ్ అనుకుంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తూ, నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఫ్లాష్ మ్యారేజ్ చేసుకుంటానని. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా గ్రాండ్‌మాని ఫూల్ చేయొచ్చు అని అనుకుంటుంది. అలాగే సాంగ్ అడుగుతుంది, "నువ్వేం వర్క్ చేస్తావని?" జీని అడుగుతుంది. జీ ఏమో ఏదో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ అంటాడు, "ఇతను జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ" అని చెప్తాడు. అది వినగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది. అప్పుడే జీ అంటాడు, ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "లేదు, నేను జీ గ్రూప్ కంపెనీ యొక్క డ్రైవర్‌ని. అలాగే నేను ఇక్కడికి ఎయిర్‌పోర్ట్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, మా బాస్ యొక్క సెక్రటరీ ఇతను. ఇతను కొంచెం మా బాస్‌కి ఫేవరెట్ సెక్రటరీ. అందుకే ఇతన్ని పిక్ చేసుకోవడానికి వచ్చాను" అనగానే అసిస్టెంట్ కూడా జీతో పాటు యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసిస్టెంట్ అంటాడు, "అవును, మా డ్రైవర్ చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటాడు. 24 గంటలు పని చేస్తూనే ఉంటాడు. అసలు రెస్ట్ కూడా ఉండదు" అనగానే సాంగ్ అంటుంది, "మీ బాస్‌కి కనీసం బుద్ధుందా? ఇలా 24 అవర్స్ ఎవరైనా వర్క్ చేపిస్తారా?" అని అంటుంది. అప్పుడే సాంగ్‌కి తన అసిస్టెంట్ నుంచి మెసేజ్ వస్తుంది. సో, జీతో అంటుంది, "నాకిప్పుడు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నేను నీకు హౌస్ అడ్రెస్ ఇస్తాను. సో, నువ్వు అక్కడికి రమ్మని" అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో జీతో అంటాడు, "బాస్, ఇప్పుడు మీ మ్యారేజ్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడేం చేస్తారు?" అనగానే జీ అంటాడు తన అసిస్టెంట్‌తో, "షెన్ గ్రూప్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ కూడా సిటీకి వచ్చింది కదా! తను కంపల్సరీ ఆక్షన్‌కి వెళ్తుంది. ఎందుకంటే బ్లూ డైమండ్ కోసం. సో, తనకి బ్లూ డైమండ్ ఇంపార్టెంట్. అన్నీ రెడీ చేశావా ఆక్షన్‌కి?" అనగానే, "అన్నీ రెడీ చేశాను బాస్" అని అంటాడు. జీ అంటాడు అసిస్టెంట్‌తో, "నేను తనకి చెప్పాలనుకుంటున్నాను. ఈ సిటీ అలాగే ఈ సిటీకి సంబంధించిన ప్రతి ఆక్షన్ నాకు మాత్రమే చెందుతుంది" అని. అప్పుడే సాంగ్ యొక్క అసిస్టెంట్ వచ్చి, "బాస్, బ్లూ డైమండ్ మీ ఫేవరెట్ కదా! సో, బ్లూ డైమండ్ జీ కంపెనీ యొక్క ఆక్షన్‌లో ఉంది. సో, మీరు నిజంగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా?" అంటే తను అంటుంది, సాంగ్ అంటుంది, "సో, బ్లూ డైమండ్ నా ఫేవరెటే. ఎందుకంటే ఇది మా మమ్మీకి సంబంధించింది. మా మమ్మీ తన బ్లూ డైమండ్‌ని అమ్మేసి నన్ను ఓన్‌గా కంపెనీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసింది. సో, నేను దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను మా మమ్మీకి గుర్తుగా" అంటుంది. సాంగ్ ఏమో హౌస్‌కి రాగానే జీ ఏమో తన కోసం కుకింగ్ చేస్తాడు. సాంగ్ అడుగుతుంది, "ఏంటి నీకు కుకింగ్ కూడా వచ్చా?" అంటే, "హా! నేను పార్ట్ టైమ్ జాబ్‌గా 5 స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తాను" అని అంటాడు. అలాగే సాంగ్ ఏమో డిన్నర్ చేయడానికి కూర్చొని తనకొక క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. "ఇందులో నా సేవింగ్స్ ఉంటాయి. సో, నీకెంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో" అని అంటుంది. సో, జీ కూడా ఆ కార్డ్‌ని తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఫుడ్ తింటూ ఉంటారు. సో, జీ ఏమో సాంగ్‌ని చూసి అనుకుంటాడు, ఇలా ఫ్యామిలీలో ఉండడం కూడా చాలా బావుంది ఫీలింగ్ అని అనుకుంటాడు. అప్పుడే సాంగ్ యొక్క పర్స్ నుంచి ఆక్షన్ టికెట్ కనిపిస్తుంది. ఏంటి, ఇది నిజంగా ఆక్షన్ టికెటేనా అని సాంగ్ యొక్క పర్స్‌లో ఆక్షన్ టికెట్ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో, జీ అనుకుంటాడు, ఏంటి ఇది నిజంగా ఆక్షన్ టికెటేనా అని చూసేలోపు అప్పుడే వాళ్ళ గ్రాండ్‌మా సౌండ్ వినిపిస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా సాంగ్ ఏమో జీని ఒక ప్లేస్‌లో దాచిపెడుతుంది. జీ అనుకుంటాడు, ఇంత పెద్ద కంపెనీకి సీఈఓని, కానీ నేనెప్పుడూ అనుకోలేదు ఇలా ఒక ప్లేస్‌లో దాసుకోవాల్సొస్తుంది అని అనుకుంటాడు. వాళ్ళ గ్రాండ్‌మా ఏమో డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వస్తుంది. సాంగ్‌ని తిడుతూ ఉంటుంది, "నువ్వెందుకు ఫ్లాష్ మ్యారేజ్ చేసుకున్నావు? ఎవరికి తెలుసు ఆ పర్సన్ ఎలాంటివాడో, మంచోడో, చెడ్డోడో. నేను అతన్ని చెక్ చేయాలి అని అనుకుంటున్నాను" అని అంటుంది. సాంగ్ అంటుంది, "గ్రాండ్‌మా, నువ్వు రాంగ్ టైంలో వచ్చావు. అతను ఇప్పుడే కుక్ చేసి అలాగే ఆఫీస్‌లో ఏదో వర్క్ ఉందని కాల్ రాగానే వెళ్ళిపోయాడు" అంటే గ్రాండ్‌మా అంటుంది, "నువ్వు నన్ను ఇంత ఈజీగా మోసం చేయలేవు" అని అంటుంది. సో, హౌస్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో తుమ్ముతాడు. ఆ సౌండ్ విని ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌మా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. జీని చూసి, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే, "నిజంగా నువ్వు ఈ పర్సన్‌నే మ్యారేజ్ చేసుకున్నావా?" అని అంటుంది. అది వినగానే సాంగ్ అంటుంది, "గ్రాండ్‌మా, నీకు ఈ పర్సన్ తెలుసా?" అని అడుగుతుంది. అప్పుడే గ్రాండ్‌మా ఏమో తన ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. గ్రాండ్‌మా అలాగే జీ వాళ్ళ గ్రాండ్‌మా. సో, జీ వాళ్ళ గ్రాండ్‌మా ఏమో జీ ఫోటో చూపించి, "ఇతను నా మనుమడు. అలాగే నీ మనుమరాలికి నా మనుమడికి మ్యారేజ్ చేద్దామని" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన ఫ్రెండ్‌షిప్ కూడా ఇలానే ఉంటుంది అని. సో,
అదంతా గ్రాండ్‌మా గుర్తు తెచ్చుకొని, నిజంగా ఈ పర్సన్ అంటే నీకు ఇష్టమా అని సాంగ్‌ని అడుగుతుంది. ఈ సాంగ్ అంటుంది, గ్రాండ్‌మా నాకు ఇతనంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. జీ కూడా గ్రాండ్‌మా నాకు కూడా సాంగ్ అంటే చాలా ఇష్టం. తనెప్పుడూ ఇబ్బంది పెట్టను అని అంటాడు. గ్రాండ్‌మా అంటుంది, ఎవరికి తెలుసు మీరిద్దరూ ఫ్యూచర్‌లో సెట్ కామని అనిపిస్తే డైవర్స్ తీసుకుంటారేమో అంటే, లేదు గ్రాండ్‌మా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా మొత్తం లైఫ్‌ని తినతోనే స్పెండ్ చేస్తాను అని సాంగ్ అంటుంది. సో గ్రాండ్‌మా ఏమో ఫుల్ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్‌మా అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకున్న పర్సన్ ఎవరో కాదు జీనే కాబట్టి. సో ఎలాగో వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి గ్రాండ్‌మా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు సాంగ్ ఏమో జీకి సారీ చెప్తూ ఉంటుంది. మా మ్యారేజ్ గురించి గ్రాండ్‌మా ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. మేబీ నిన్ను చూసి నచ్చకపోతే ఎలా అని నేను సడన్‌గా నేను దాచిపెట్టాల్సి వచ్చింది. సారీ అనగానే ఏం ప్రాబ్లం లేదు అని తను అంటాడు. సో ఇప్పుడు ఎలాగో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా అని అంటాడు. ఇంకేమో వెళ్ళబోతూ ఉంటే సడన్‌గా కింద పడిపోతుంది. జీ తనని పట్టుకోగానే వావ్! నా హస్బెండ్ నిజంగా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. సడన్‌గా వాళ్ళిద్దరి చూపేమో వాచ్ వైపు వెళ్తుంది. అరే టైం 12 కాబోతుంది అని ఆక్షన్‌కి టైం అవుతుంది అని అనుకుంటారు. ఇద్దరు నిద్ర వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతారు. జీ ఏమో ఆక్షన్‌కి రీచ్ అవుతాడు. అసిస్టెంట్‌తో అంటాడు, షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ కూడా ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే తనకి పక్కా బ్లూ డైమండ్ చాలా ఇష్టం కాబట్టి. సో ఇదే టైం మనం తనకి మంచిగా బుద్ధి చెప్పడానికి అని అసిస్టెంట్‌తో చెప్తాడు. సాంగ్ కూడా ఆక్షన్‌కి రీచ్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాస్క్ పెట్టుకుంటారు. సో సాంగ్ ఏమో జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని మీట్ అయ్యి సెకండ్ ఇచ్చి, నువ్వు కూడా ఎవరికీ తెలియదా ఫేస్‌ని కవర్ చేస్తున్నావా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆక్షన్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి జీ గ్రూప్ కంపెనీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లోని వి వస్తుంది. వి ఏమో జీ దగ్గరికి వచ్చి హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే తను హ్యాండ్ దూరం చేసి, ఆల్రెడీ లేట్ అయింది కదా తొందరగా వెళ్ళి కూర్చో అని అంటాడు. అప్పుడే ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. బ్లూ డైమండ్ని తీసుకొని వస్తారు. అందులో జీ గ్రూప్ కంపెనీ యొక్క హెచ్ఆర్ వి ఏమో ఆక్షన్ని 5 మిలియన్స్ వేస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి జీ గ్రూప్ కంపెనీ యొక్క ఎంప్లాయీ దగ్గర కూడా ఇంత మనీ ఉందేంటి అని అనుకుంటారు. సాంగ్ ఏమో 7 మిలియన్స్ అని ఉంటుంది. వి ఏమో ఇంకా ఎక్కువ అమౌంట్ వేసేసరికి సాంగ్ సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, షెన్ గ్రూప్ యొక్క ప్రెసిడెంట్ దగ్గర మినిమం అమౌంట్ కూడా లేవా, ఇంత ఈజీగా ఆగిపోయింది అని అనుకుంటారు. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, లాస్ట్ టైం స్టాక్ మార్కెట్లో 300 మిలియన్స్ లాస్ కాకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఈ అమౌంట్ చాలా తక్కువ. కానీ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేవు. సో నేనున్న మనీని సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడే జీ గ్రూప్ కంపెనీ ఒక వి అంటుంది, నీకు తెలుసా బాసే నన్ను అరేంజ్ చేశాడు ఈ యాక్షన్ని కొనడానికి. సో నిన్ను ఎలాగైనా ఓడియాలని అనగానే జీ దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు కావాలని ఇలా చేసావా, నేను అస్సలు అనుకోలేదు ఇలా వేరే ఎంప్లాయీని పెట్టి మరీ యాక్షన్ని లాగేసుకోవడం. ఏమో సాంగ్తో అంటుంది, చూసావా ఇప్పుడు బ్లూ డైమండ్ నాకే సొంతం, మా బాసే నాకు హెల్ప్ చేశాడు అనగానే సాంగ్కి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు నన్ను ఓడించడానికి నీ ఎంప్లాయీస్కి బ్లూ డైమండ్ ఇవ్వాలనుకుంటున్నావా, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత సెల్ఫిష్ అని అంటుంది. సో తన మనసులో అనుకుంటుంది, నేను ఇప్పుడు మా మమ్మీ యొక్క బ్లూ డైమండ్ని తీసుకోలేకపోతున్నాను అని సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో జీ ఏమో సడన్గా తన హ్యాండ్ మీద ఉన్న పుట్టుమచ్చను చూస్తాడు. తనకి గుర్తొస్తుంది తను మ్యారేజ్ చేసుకున్న హ్యాండ్ మీద కూడా పుట్టుమచ్చ ఉంటుంది. వి ఏమో అంటుంది, నువ్వు ఈ బ్లూ డైమండ్ మీ మమ్మీ కోసం కొందాం అనుకున్నావు కదా, సో ఇప్పుడు ఇది నా సొంతం అవుతుంది అనగానే సాంగ్ అంటుంది, మా మమ్మీ గురించి మాట్లాడితే ఊరుకోను అని అంటుంది. అది వినగానే జీ అనుకుంటాడు, సాంగ్ నేను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా వాళ్ళ మమ్మీ గురించి చెప్పి ఏడుస్తూ ఉంది. సో మేబీ తినే కావచ్చు అని ఇమీడియట్గా ఆక్షన్లో అప్పుడే ఆక్షన్ కౌంట్ చేస్తూ ఉంటుంది. 1 2 3 అనేలోపు జీ ఏమో 50 మిలియన్స్ అని అంటాడు. 50 మిలియన్స్ వేలం పాట పాడతాడు. సో అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో ఆ బ్లూ డైమండ్ కూడా జీకే వస్తుంది. అప్పుడు జీ అంటాడు, స్టాఫ్తో అంటాడు, ఇది నా తరపున షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓకి ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన హౌస్కి వెళ్తాడు. ఎందుకంటే నిజంగా తన వైఫా కాదా అని చెక్ చేయడానికి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తన హౌస్కి వచ్చి చెక్ చేసేలోపు ఆల్రెడీ సాంగ్ అక్కడ ఉంటుంది. సాంగ్ ఏమో తన కోసం కేక్ తెచ్చాను అని చెప్తుంది. అది వినగానే జీ అనుకుంటాడు హౌస్కి ఆల్రెడీ కేక్ షాప్ 1 అవర్ దూరం, తిని ఇంత ఇమీడియట్గా ఎలా తెస్తుంది అని. షెన్ గ్రూప్ యొక్క కంపెనీ సీఈఓ వేరు, నా వైఫ్ వేరు అని అనుకుంటారు.
వాళ్ళిద్దరు కలిసి కేక్ తింటూ ఉంటారు. సో అప్పుడే కేక్ జీ మీద పడిపోతుంది. సాంగ్ ఏమో కేక్ని క్లీన్ చేస్తూ ఉంటే లేదు నేనే క్లీన్ చేసుకుంటానని తన డ్రెస్ని చేంజ్ చేసుకోబోతూ ఉంటాడు. అప్పుడే సాంగ్ డిజైన్ చేసిన పేపర్ని అడ్డుగా పెట్టుకుంటుంది, నేను చూడను అని. జీ ఏమో తను డిజైన్ చేసిన పేపర్ని చూసి నిజంగా ఈ డిజైన్ని నువ్వే చేసావా అనగానే తను అంటుంది, హా అవును అని అంటుంది. సరే నువ్వెందుకు జీ గ్రూప్ కంపెనీలో వర్క్ చేయకూడదు, నువ్వు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళు అని అంటాడు. జీ తనతో పాటు తన కంపెనీకి సాంగ్ని తీసుకొని వస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఈ రోజైనా నా కాంపిటేటర్ జీని మీట్ అవ్వచ్చు, తన ఫేస్ని చూడొచ్చు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వి వస్తుంది. వి అలాగే సాంగ్ ఏమో స్కూల్ నుంచే ఫ్రెండ్స్. వి తనని చూసి ఎగతాళి చేస్తూ ఉంటుంది, నువ్వు జాబ్ కోసం వేరే సిటీకి వెళ్ళావు కదా, ఆ సిటీలో జాబ్ దొరకలేదా, మళ్ళీ ఇక్కడికే వచ్చావు అని అంటూ ఉంటుంది. అలాగే జీని చూసి ఏంటి నువ్వు డ్రైవర్ని మ్యారేజ్ చేసుకున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది. ఎందుకంటే జీని ఎప్పుడు మాస్క్ లేకుండా చూడలేదు కాబట్టి. సాంగ్కి చాలా కోపం వస్తుంది, డ్రైవర్ని మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, నీకు అంత మంచి పర్సన్ దొరికాడా అని అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, నేను జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని అంటుంది. అది వినగానే జీకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ ఏమో జీ హ్యాండ్ పట్టుకొని నా హస్బెండ్ చాలా గ్రేట్ అని, నా హస్బెండ్ గురించి నువ్వు అలా మాట్లాడుకో అని అంటుంది. వి ఏమో మీలాంటి లో క్లాస్ పీపుల్స్తో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వి వెళ్ళగానే సాంగ్ ఏమో జీ టైని అరే నీ టైస్ కొంచెం సైడ్కి వెళ్ళిందని అది సెట్ చేస్తుంది. జీ ఏమో థ్యాంక్ యూ చెప్పగానే ఏం ప్రాబ్లం లేదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మీ వైఫ్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అనుకుంటా అని అంటాడు. అని తను అంటాడు. సాంగ్ ఏమో కంపెనీకి వెళ్ళి హెచ్ఆర్కి రెజ్యూమ్ ఇస్తుంది. అక్కడున్న హెచ్ఆర్ ఎవరో కాదు తన ఫ్రెండ్ వీనే. వి అంటుంది, నువ్వు ఈ కంపెనీలో సూట్ కావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇప్పుడు సాంగ్ అంటుంది, నువ్వు ఇంతవరకు నా రెజ్యూమే చూడలేదు, నువ్వెలా నన్ను రిజెక్ట్ చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, నేను చేయగలుగుతాను, నాకు రైట్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ హస్బెండ్ యొక్క డ్రైవర్ పోస్ట్ని కూడా జాబ్లో నుంచి తీసేయగలుగుతాను అని అంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ అలాగే జీ వస్తాడు కంపెనీ లోపలికి. జీని చూసి ఎంప్లాయీస్ అందరూ వావ్ ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అనుకుంటాడు. వి ఏమో సాంగ్ని తిడుతూ ఉంటుంది, నిలబడేం యూజ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, తనకి జాబ్ కన్ఫర్మ్ చేసింది ఎవరో కాదు మన ప్రెసిడెంటే అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతుంది. సో చేసేదేం లేక ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంటే తనకి జాబ్ ఇప్పించాడు కాబట్టి. సో తను అంటుంది, సరే నీకు ఇంటర్న్ డిజైన్గా జాబ్ ఇస్తాను అనగానే తన అసిస్టెంట్ అంటాడు, తనకి ఇంటర్న్ డిజైన్స్గా జాబ్ కాదు చీఫ్ డిజైనర్గా జాబ్ ఇవ్వాలి అని అంటాడు. అది వినగానే వి ఏమో షాక్ అవుతుంది. అసిస్టెంట్ ఏమో సాంగ్ని తన ఆఫీస్ రూమ్ చూపిస్తానికి తీసుకొని వెళ్తాడు. సో తను వర్క్ చేసే ప్లేస్ ఏమో చాలా పెద్దగా ప్రైవేట్గా ఉంటుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని అసిస్టెంట్ సాంగ్ అంటాడు. సాంగ్ మనసులో అనుకుంటుంది, నా ఆఫీస్ అంతా అందంగా లేకపోయినా చాలా బాగుంది, మీ బాస్ చాలా మంచోడు. కానీ అసిస్టెంట్ ఏమో సడన్గా మీరు ఎలాగో మా బాస్ యొక్క వైఫ్ కదా ఆ మాత్రం మీకోసం ఇలా అరేంజ్ చేయరా అనగానే ఏంటి అని సాంగ్ అంటుంది. అప్పుడే తను వర్డ్స్ చేంజ్ చేసి, లేదు మా బాస్ ఎవ్రీ ఎంప్లాయీకి చాలా బాగా ట్రీట్ చేస్తాడు, అందుకే అందరికీ ప్రైవేట్ స్పేస్ ఉండాలనుకుంటాడు అని చెప్తాడు. అది వినగానే సాంగ్ అనుకుంటుంది, నేను ఇన్ని డేస్ జీ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని చాలా రూడ్గా అలాగే బ్యాడ్గా ఉంచాను, కానీ అతను వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఇంత బాగా ఆలోచిస్తున్నాడా అని అనుకుంటుంది. అసిస్టెంట్ అంటాడు, మీరు మీ వర్క్ చేసుకోండి నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని వెళ్ళిపోతాడు. అప్పుడే సాంగ్ ఏమో అసిస్టెంట్ ఫైల్ మర్చిపోయాడని పిలుస్తూ ఉంటుంది. సో అసిస్టెంట్ ఏమో వినకుండా వెళ్ళిపోతాడు. సో సాంగ్ అనుకుంటుంది, సరే ఈ ఫైల్ తీసుకొని నేనే డైరెక్ట్గా ప్రెసిడెంట్ని మీట్ అవుతాను, సో అప్పుడు తనని మీట్ అవ్వచ్చు అని అనుకుంటుంది. అక్కడున్న ఎంప్లాయీస్ని అడుగుతూ ఉంటుంది, సీఈఓ రూమ్ ఎక్కడ అనగానే వాళ్ళు అంటారు, మేము ఇంతవరకు ప్రెసిడెంట్ని చూడలేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది విని సాంగ్ ఏమో సరే ప్రెసిడెంట్ని మీట్ అవ్వడానికి ఇంకో వేలో వెళ్ళాలి అని అన్ని రూమ్స్ సర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఓపెన్ చేస్తూ ఉండేసరికి సడన్గా ఒక రూమ్లో జీ ఉంటాడు. జీ ఏమో అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తను రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి జీని చూసి షాక్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే అలాగే అసిస్టెంట్ ఏంటి నిన్ను జీ అన్నాడు అని అంటుంది. అసిస్టెంట్ ఏమో
ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఏం చెప్పలేకపోతూ ఉంటాడు. అప్పుడే జీ అంటాడు, యాక్చువల్లీ మేము రిహార్సల్స్ చేస్తున్నాం, ఎందుకంటే మా బాస్ ఇప్పుడు కంపెనీకి రాబోతున్నాడు కదా, బాస్తో ఎలా డిస్కస్ చేయాలనేది అసిస్టెంట్ నాతో పాటు డిస్కస్ చేస్తున్నాడు అని చెప్తుంది. అది వినగానే సాంగ్ అనుకుంటుంది, నిజంగా మీ బాస్ ఎంత రూడు, అతనితో మాట్లాడాలి అంటే ఇంత ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందా అని అనుకుంటుంది. అలాగే సడన్ గా ఆ టేబుల్ ముందు ఉన్న జీ ఫోటోని చూసేలోపు జీ ఏమో తనని పట్టుకుంటాడు. అసిస్టెంట్తో చెప్తాడు, ఫోటోని పక్కకి వేసేసే అని చెప్తాడు. అసిస్టెంట్ కూడా ఫోటోని తీసేలోపు అది సడన్గా కింద పడిపోతుంది. జీ అలాగే అసిస్టెంట్ ఏమో భయపడుతూ ఉంటారు, ఇప్పుడు తను నా ఫోటో ఆఫీస్లో చూసేస్తుంది అని. అప్పుడే జీ ఏమో కాక్రోచ్ వచ్చింది అంటూ భయపడుతూ సాంగ్ని హక్ చేసుకుంటాడు. అసిస్టెంట్ ఏమో ఫోటోని తీసేస్తాడు. అప్పుడే సాంగ్కి కాల్ వస్తుంది. సో తనేమో సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు అంటారు, మీరు ఆక్షన్లో బ్లూ డైమండ్ తీసుకున్నారు కదా, సో మీ కంపెనీతో మేము కొలాబరేట్ చేయాలనుకుంటున్నాం అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది, జీ కంపెనీ యొక్క సీఈఓ నాకు హెల్ప్ చేశాడు, సో నేను అతనికి మళ్ళీ హెల్ప్ చేయాల్సిందే అని అనుకుంటుంది. సో వాళ్ళకి చెప్తుంది, నేను జీ కంపెనీతో కొలాబరేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. సో అక్కడ నుంచి వెళ్ళగానే జీకి ఈమెయిల్ వస్తుంది, షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ మీతో కొలాబరేట్ చేయాలనుకుంటుంది అని. ఈ మ్యాటర్ ఏమో అసిస్టెంట్కి జీ చెప్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, బాస్ మీకు తనకి కాంపిటీషన్ నడుస్తుంది కదా, సో తన కంపెనీతో కొలాబరేట్ చేయడం ఎందుకు అనగానే జీ అంటాడు తను నా కాంపిటేటరే కదా, అండ్ లాస్ట్ టైం మనం యాక్షన్లో మీట్ అయినప్పుడు తనంతా బ్యాడ్ పర్సన్ లాగా ఏం కనిపించట్లేదు, సో అని ఈ ప్రాజెక్ట్ని కొలాబరేట్ చేసేద్దామని అంటాడు. అసిస్టెంట్కి ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా మంచి పర్సన్ హ్యాండిల్ చేసేలా చూడాలి అనగానే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఈ ప్రాజెక్ట్ని సాంగ్కి ఇవ్వండి, తను బాగా హ్యాండిల్ చేస్తుంది కదా అనగానే జీ కూడా సరే ఈ ప్రాజెక్ట్ సాంగ్కి ఇవ్వు అని అంటాడు. అసిస్టెంట్ ఏమో సాంగ్కి ఫైల్ ఇవ్వడానికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే మధ్యలో వి వస్తుంది. వి అంటుంది, ఏదైనా వర్క్ నేను హ్యాండిల్ చేయాలా అని అంటే లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, సో ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి సాంగ్ ఇస్తాను అనగానే అప్పుడే అసిస్టెంట్కి కాల్ వస్తుంది. అసిస్టెంట్తో అంటుంది వి, సరే నేను తనకి ఫైల్ ఇస్తాను, మీరు వెళ్ళండి అనగానే జాగ్రత్త ఇది చాలా ఇంపార్టెంట్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వి అనుకుంటుంది, ఈ ప్రాజెక్ట్ మీద నేను హ్యాండిల్ చేస్తాను, సో అప్పుడు ప్రెసిడెంట్కి కూడా నా మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, అయినా ఆ న్యూ ఎంప్లాయీకి నేను ఎందుకు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ అని అనుకుంటుంది. సో ఇక్కడేమో వి మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సాంగ్ అండ్ జీ వస్తారు. వాళ్ళని చూసి అంటుంది, ఈరోజు షెన్ గ్రూప్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇక్కడికి వస్తుంది, సో మీలాంటి ఒక ఎంప్లాయీని చూసిందనుకో మనకి వెరైటీగా ఫీలింగ్ వస్తుంది అనగానే జీ అంటాడు, అయినా ఇది నువ్వెందుకు సెలబ్రేట్ చేస్తున్నావు అంటే తను అంటుంది, నీకేం తెలుసు, నీలాంటి ఒక డ్రైవర్కి ఈ విషయం అస్సలు తెలియదు, అండ్ ఏంటంటే బాసే పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది. జీ ఏమో షాక్ అవుతాడు. జీ ఏమో సడన్గా, అయినా నేను నీకు ఎప్పుడు ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి అని అంటాడు. సో ఇమ్మీడియట్గా తన సెంటెన్స్ని చేంజ్ చేసి ప్రెసిడెంట్ నీకు కాదు ఈ ప్రాజెక్ట్ని ఇచ్చింది సాంగ్కి అని చెప్తాడు. అప్పుడు తను అంటుంది, ఈ విషయం గురించి నీకెలా తెలుసు, అయినా సాంగ్ మన కంపెనీలో న్యూ ఎంప్లాయ్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తనకెందుకు ఇస్తాడు అని అంటుంది. అప్పుడే సాంగ్ యొక్క అసిస్టెంట్ అక్కడికి వస్తుంది. అసిస్టెంట్ రాగానే వి ఏమో హలో చెప్తూ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. కానీ అసిస్టెంట్ తనని పట్టించుకోకుండా సడన్గా సాంగ్ని చూస్తుంది. బాస్ మీరు ఫస్టే ఇక్కడికి వచ్చేసారా అని అంటుంది. అప్పుడు తనేమో నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఈ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయీని అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో తనకు అర్థమవుతుంది, అంటే మా బాస్ ఇక్కడ కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఈ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చిందా అని సైలెంట్గా తనతో పాటు యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వి ఏమో సాంగ్ యొక్క అసిస్టెంట్ని మీటింగ్ రూమ్కి తీసుకొని వెళ్తుంది. సాంగ్ కూడా లోపలికి వెళ్ళబోతుంటే వి అంటుంది, నువ్వు పక్కకి వెళ్ళిపో, నీతో ఇక్కడ పని లేదు అని అంటుంది. కానీ అసిస్టెంట్ అంటుంది వాళ్ళని కూడా లోపలికి రాని అనగానే వి కూడా సైలెంట్గా ఒప్పుకోవాల్సి వస్తుంది. వి ఏమో సాంగ్తో అంటుంది, గెస్ట్ కోసం నువ్వు ఇమీడియట్గా వెళ్ళి టీ తీసుకొని రా అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటుంది, ఏంటి తను నా కోసం టీ తీసుకొని వస్తుందా అంటే వి అంటుంది, మా కంపెనీలో లో ఎంప్లాయ్ ఈ వర్క్ చేయడంలో తప్పేముంది అని అంటుంది. సాంగ్ ఏమో పర్లేదు నేను తీసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే జీ అంటాడు, లేదు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనగానే సాంగ్ కూడా ఓకే చెప్తుంది. జీ ఏమో కాఫీ రెడీ చేస్తూ అసిస్టెంట్తో చెప్తాడు, ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా నువ్వు వీకి ఇచ్చావా అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. లేదు బాస్ నేను ఫైల్ సాంగ్కి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనగానే అరే నువ్వు
మీటింగ్ రూమ్కి వచ్చి ఈ ప్రాజెక్ట్ని నువ్వే హ్యాండిల్ చేస్తున్నా అని చెప్పు అని అంటాడు. జీ ఏమో మీటింగ్ రూమ్కి వచ్చి వీకి కాఫీ ఇస్తాడు. వీ కాఫీ తాగి ఏంటి ఈ కాఫీ ఇంత చండాలంగా ఉంది, మీరు కావాలని ఇలా చేశారు కదా సో అని అంటూ ఉంటుంది. మీ ఇద్దరిని జాబ్లో నుంచి తీసేస్తాను అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి అసిస్టెంట్ అంటాడు, జాబ్లో నుంచి తీసేయాల్సింది వాళ్ళని కాదు నిన్ను అని అంటాడు. సో అసిస్టెంట్ని చూడగానే వి అంటుంది, సారీ నేను కావాలని చేయలేదు, ఎలాగూ తను న్యూ ఎంప్లాయ్ కదా, ఒకవేళ తను వర్క్ బాగా చేయకపోతే మన కంపెనీకి రాంగ్ నేమ్ వస్తుందని నేనే ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉందామనుకున్నాను అనగానే అసిస్టెంట్కి కోపం వచ్చి తనని బయటికి వెళ్ళమంటాడు. సో వి ఏమో బయటికి వచ్చి అనుకుంటూ ఉంటుంది, అయినా తను న్యూ ఎంప్లాయ్ కదా, తనకెందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నారు కదా, తనకెందుకు ఇస్తున్నారని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వాళ్ళ మమ్మీ వస్తూ ఉంటుంది. సో తన వెనకాలే గాడ్ వచ్చి, మ్యామ్ మీరెందుకు ఫుడ్ తీసుకొచ్చారు సార్ కోసం, మీరు చెప్పుంటే మేమే తీసుకొచ్చే వాళ్ళం కదా అనగానే తను అంటుంది, లేదు నా కొడుకు మ్యారేజ్ చేసుకున్నాడంట, సో తను ఇదే కంపెనీలో వర్క్ చేస్తుందంట, ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికి వచ్చాను అని అంటుంది. ఇప్పుడే వి ఏమో వాళ్ళ మమ్మీ యొక్క మాటలు వింటుంది. అలాగే ఇప్పుడు నేను సాంగ్ గురించి ఏదైనా రాంగ్గా క్రియేట్ చేస్తే ఆంటీ వెళ్ళి సాంగ్ని ఫుల్గా తిడుతుంది అని అనుకుంటుంది. సో ఆంటీ రావడం చూసి అంటుంది, ఆంటీ మీకు తెలుసా మీ కోడల్ని సాంగ్ అనే అమ్మాయి బాగా ఇబ్బంది పెడుతుంది, అలాగే మీ కొడుకు వెనకాల ఎప్పుడూ తిరుగుతూ తనని సెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీ కోడలికి రావాల్సిన ప్రాజెక్ట్ని సాంగ్ తీసుకొని తను ఎలాగూ చీఫ్ డిజైనర్ కాబట్టి తనే ఆ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా అయింది, మీ కోడలేమో చాలా బాధపడుతుంది అని చెప్తుంది. అది వినగానే జీ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి యొక్క ఆఫీస్ ఎక్కడా అని అడుగుతుంది. సో వి ఏమో ఆఫీస్ చూపించగానే జీ వాళ్ళ మమ్మీ కోపంగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వి అనుకుంటుంది, ఇప్పుడు ఉంటుంది సాంగ్ పని, మజా వస్తుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో సాంగ్తో తన అసిస్టెంట్ అంటుంది, మ్యామ్ మీరేంటి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని అడగానే తను అంటుంది, లేదు నేను అనుకోకుండా నా హస్బెండ్ వల్ల ఈ కంపెనీలో వర్క్ చేయాల్సి వచ్చింది, అయినా మంచిదేలే జీ గురించి తెలుసుకోవచ్చు అని అంటుంది. సో నువ్వు సైలెంట్గా మాట్లాడు, ఒకవేళ ఎవరన్నా విన్నారనుకో అప్పుడు అందరికీ నా ఐడెంటిటీ తెలిసిపోయింది అని అంటుంది. ఓకే మ్యామ్ అని తన అసిస్టెంట్ అంటుంది. సో అప్పుడే అక్కడికి జీ వాళ్ళ మమ్మీ వస్తుంది. తను అంటుంది, నువ్వేనా సాంగ్ అంటే, హా నేనే, మీరెవరు అని అడుగుతుంది. సో అప్పుడే జీ వాళ్ళ మమ్మీ అంటుంది, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు నా దగ్గర ఏం దాయాల్సిన అవసరం లేదు అని అంటుంది. అది వినగానే తను ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నా ఐడెంటిటీ తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ అంటుంది, నేను జీ వాళ్ళ మమ్మీని, అలాగే నీకు చెప్తున్నా విను, నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నా కొడుకుని ఎప్పుడూ సెడ్యూల్ చేయలేవు అని అంటుంటే తను అంటుంది, అంటే మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు, నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు అనగానే తను అంటుంది, నాకు తెలుసు మీలాంటి పీపుల్స్ ఎలా ఉంటారో, సో ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు నా కొడుకుని వాళ్ళలో వేసుకుందామని చూస్తున్నావా, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాంగ్ ఏమో జీ వాళ్ళ మమ్మీ వెళ్ళగానే అసిస్టెంట్తో అంటుంది, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి అసలు, నాతో ఏమైనా ప్రాబ్లమా, నా ఫ్యామిలీతో ఏమైనా ప్రాబ్లమా, వీళ్ళ కొడుకేమో ఎప్పుడు నాకు స్టాక్ మార్కెట్లో కాంపిటేటర్గా వస్తూనే ఉంటాడు, అలాగే తినేమో ఇప్పుడు ఇలా బిహేవ్ చేసి వెళ్ళిపోయింది అని అంటుంది. సాంగ్ అంటుంది, ఇప్పుడు నా మూడ్ చేంజ్ అయింది, సో మనం బయటికి వెళ్దామా అని అసిస్టెంట్ అడుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇక్కడేమో జీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో చాలా నైట్ అయినా కానీ తను రాకపోయేసరికి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. సో డోర్ ఓపెన్ చేయగానే సాంగ్ వస్తుంది. సాంగ్ చూడగానే జీ అంటాడు, ఏమైంది నీకు, నువ్వు ఇంత ఫుల్గా ఎందుకు రింగ్ చేసావు అనగానే తను అంటుంది, నా మూడ్ మొత్తం ఖరాబ్ అయింది అని అంటుంది. సో జీ ఏమో అసలు ఏమైంది చెప్పు నాకు అనగానే సాంగ్ అంటుంది, ఈరోజు మా ప్రెసిడెంట్ వాళ్ళ మమ్మీ వచ్చి నన్ను ఫుల్గా తిట్టింది, ఎందుకంటే నా మీద కంప్లైంట్ ఇచ్చిందంట జీ యొక్క వైఫ్ అనగానే తను షాక్ అవుతాడు. అయినా వీళ్ళ ఫ్యామిలీ ఏంటి ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటారు అనగానే తనేమో నోరు మూసి తనేమో తన రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. మార్నింగ్ లేవగానే జీ సాంగ్ని చూసి అనుకుంటాడు, ఎవరు నా పార్ట్నర్గా అయ్యి నా వైఫ్ని బుల్ చేయడానికి ట్రై చేశారు, దీని గురించి ఎంక్వైరీ చేయాల్సిందే అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో సాంగ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో తనని చూస్తూ ఉంటూ, ఏంటి నువ్వు వర్క్ టైంలో ఇంత ఫోకస్ చేస్తున్నావు అనగానే తను అంటుంది, నేను జీ కంపెనీ యొక్క ప్రెసిడెంట్తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా, సో నేను వర్క్ని చాలా బాగా హ్యాండిల్ చేయాలి అని అంటుంది.
అప్పుడు తనేమో సరే గుడ్ లక్ అని అంటాడు. సాంగ్ అడుగుతుంది జీని, సరే నువ్వు చెప్పు, నువ్వెందుకు వర్క్ చేయట్లేదు అనగానే, బాస్ చాలా బిజీగా ఉన్నాడు, సో నాకు ఈరోజు ఫ్రీ టైం ఇచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పాడు అని అంటుంది. అప్పుడే సాంగ్కి మెయిల్ వస్తుంది, జీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని. సో ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లో కూడా లాస్ వచ్చిందని వస్తుంది. తనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. జీ వచ్చి సరే మనం ఫుడ్ తినడానికి వెళ్దామా అంటే, లేదు నీకు ఇలాంటి టైంలో ఫుడ్ తినడానికి ఎలా వెళ్ళాలనిపిస్తుంది అంటే, జీ అంటాడు లాస్ వచ్చింది నీకు కాదు కదా, జీ కంపెనీకి కదా అని అంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే జీకి ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ని పట్టించుకోడు. అప్పుడు తను అంటుంది, లేదు నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను, సో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది కాబట్టి నేను దీన్ని హ్యాండిల్ చేయాలి అని అంటుంది. చూడు నువ్వు చూడడానికి ఎంత టైర్డ్గా ఉన్నావు, నేను నీకోసం ఫుడ్ తీసుకొస్తాను అని తన కోసం ఫుడ్ తీసుకొచ్చి నువ్వు ఫుడ్ తిన్నాకనే వర్క్ చేయు అని అంటాడు. ఇక్కడే మూవీ స్టాక్ మార్కెట్లో ప్రైజెస్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ అలాగే సాంగ్ వస్తారు. సో జీ అంటాడు, నాకు అర్థమైంది నువ్వే కంపెనీ యొక్క సీక్రెట్ని లీక్ చేసావని, నీ వల్ల 300 మిలియన్స్ లాస్ వచ్చింది తెలుసా అని, దీనికి నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకో నువ్వు 20 years జైల్లో ఉంటావని చెప్తూ ఉంటాడు. సో తను అనుకుంటుంది, నేను ఇంత చిన్న మ్యాటర్ అనుకున్నాను కానీ ఇదేంటి ఇంత పెద్దగా అయిపోయింది అని అనుకుంటుంది. సో జీ ఏమో నువ్వు నీ తప్పుని సరిదిద్దుకోపోతే నేను జైలుకి పంపిస్తాను అని అంటాడు. అప్పుడే జీ కంపెనీకి ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ అంటాడు, మీ బాస్ లేడా అనగానే తను అంటాడు, మా బాస్ ప్లేస్లో నన్ను హ్యాండిల్ చేయమన్నాడు అని జీ అంటాడు. సరే చెప్పండి నాకు ఏంటి మ్యాటర్ అనగానే తను అంటాడు, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడం వల్ల మీ కంపెనీలో మేము ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు, స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ చాలా లాస్ వచ్చింది అనగానే వాళ్ళేమో ప్లీజ్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని జీ అడుగుతూ ఉంటాడు. అలాగే సాంగ్ కూడా అంటుంది, ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇన్వెస్టర్ అంటాడు, నేను ఎలా ఛాయిస్ ఇస్తాను, మీ కంపెనీ ఉన్న ఎంప్లాయీస్ని మీరు హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని అంటాడు. సాంగ్ కూడా రిక్వెస్ట్ చేసేసరికి తను ఒప్పుకుంటాడు. సో సాంగ్ జీ వీళ్ళిద్దరూ కలిసి ఇమ్మీడియట్గా మ్యాటర్ని సాల్వ్ చేస్తారు. అది చూసి ఇన్వెస్టర్ అంటాడు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను టీం వర్క్ వల్ల ఇంత తొందరగా మీరు వర్క్ కంప్లీట్ చేస్తారని వాళ్ళకి ఛాయిస్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏమో అనుకుంటుంది, అబ్బా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, లేకపోతే నా పని అయ్యేది అని అనుకుంటుంది. అయినా సాంగ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఎలాగో వీళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ కాబట్టి రీయూనియన్ పార్టీని అరేంజ్ చేయమని చెప్తుంది. జీ అలాగే సాంగ్ ఏమో హోటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే సాంగ్కి కాల్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ నుంచి. సో రీయూనియన్ పార్టీని అరేంజ్ చేస్తున్నాం, నీకు మ్యారేజ్ అయిందంట కదా, నీ హస్బెండ్ని తీసుకొని రా అని అంటాడు. సో తను కూడా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జీ అడుగుతాడు, ఏమైంది అంటే, ఏం లేదు ఈరోజు మా క్లాస్మేట్స్ అందరూ రీయూనియన్ పార్టీని అరేంజ్ చేస్తున్నారంట, సో నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు అనగానే తను అంటుంది, అక్కడికి వి కూడా వస్తుంది అని అంటుంది. అప్పుడు తను అంటాడు, సరే నేను కూడా వస్తాను, వి కూడా నేను ఎలా బుల్ చేస్తుందో చూస్తాను అనగానే తను అనుకుంటుంది, నా హస్బెండ్ ఒక డ్రైవర్ అయితే ఏంటి, ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి వెళ్తారు. వాళ్ళు పార్టీకి వెళ్ళగానే అందులోనే ఒక ఫ్రెండ్ అంటుంది, నేను విన్నాను నీ హస్బెండ్ ఒక డ్రైవర్ అంట అని నవ్వుతూ ఉంటుంది. సో వి ఏమో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు కాల్ చేయగానే అని నీ డ్రైవర్ హస్బెండ్తో వస్తావని అంటూ తను ఎగతాళి చేస్తూ ఉంటుంది. అందులోనే తన క్లాస్మేట్ ఒక అబ్బాయి అంటాడు, నువ్వు ఆ రోజు నన్ను రిజెక్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు నేను రిచ్ అయిపోయేదాన్ని, కానీ ఈరోజు నువ్వు ఒక డ్రైవర్ని మ్యారేజ్ చేసుకొని నార్మల్ పర్సన్లా ఉన్నావు అని అంటాడు. అది వినగానే సాంగ్ అనుకుంటుంది, నీకేం తెలుసు నేను ఒక పవర్ఫుల్ కంపెనీకి సీఈఓనని అని మనసులో అనుకుంటుంది. జీకేమో వాళ్ళ మాటలు వింటే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చి ఆ పర్సన్ మీదకి వెళ్ళబోతూ ఉంటే సాంగ్ అంటుంది, ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేస్తాను అని వాళ్ళతో అంటుంది. పార్టీ బిల్ మొత్తం నేనే పే చేస్తాను అనగానే వి అంటుంది, ఏంటి కలకంటున్నావా, ఇది ఏ హోటల్లో తెలుసా, 5 star హోటల్ అని అంటుంది. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్ పర్సన్ అంటాడు, ఇప్పుడు కానీ నీ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చి నా దగ్గరికి వచ్చావనుకో ఈ బిల్ మొత్తం నీ తరపున నేనే పే చేస్తాను, అలాగే నువ్వు నా వైఫ్ అవ్వడం వల్ల రిచ్ పర్సన్వి రిచ్ లేడీవి అవుతావా అని అంటాడు. అది వినగానే జీకి చాలా కోపం వచ్చి తనని కొడతాడు. అలాగే నా వైఫ్ గురించి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే వి ఏమో అరుస్తూ ఉంటుంది, నువ్వేంటి ఇక్కడ ఫైటింగ్ చేస్తున్నావు అని సెక్యూరిటీని
సెక్యూరిటీని పిలిచి మిమ్మల్ని బయటికి పంపించేస్తాను అని అంటుంది. సో జీ అంటాడు, సరే చూద్దాం ఎవరు వస్తారో ఎవరు బయటికి పంపిస్తారో అని అంటూ ఉంటాడు. అప్పుడే సాంగ్ వాళ్ళ ఆంటీ వస్తుంది. మీరందరూ తిన క్లాస్మేట్సే కదా, తిను నా దగ్గర వాళ్ళ మమ్మీ చనిపోగానే ఎన్ని డేస్ ఉంది, తను మనీ సంపాదించడం కోసం వేరే సిటీకి వెళ్ళింది, ఇప్పుడు మమ్మల్ని వదిలేసింది, కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటుంది. మీరైనా చెప్పండి ఇప్పటికైనా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని అంటూ ఉంటుంది. సాంగ్ ఏమో ఆంటీ మీరు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు, నేను మీకు ఎన్ని టైమ్స్ మనీ ఇచ్చాను, ఇప్పటికీ కూడా నా కజిన్ ఏమో ఆ మనీనంతా పేకట్లోనే వదిలేశాడు అని అంటూ ఉంటుంది. సో వాళ్ళ ఆంటీ ఏమో ఏడ్చినట్టు యాక్ట్ చేస్తూ, చూడండి ఇప్పుడు కూడా నా మీద ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుందో, త్వరలోనే నీ కజిన్కి మ్యారేజ్ అవ్వబోతుంది, సో నువ్వు ఇతనికి విల్లా ఇవ్వు అని అంటుంది. అప్పుడు సాంగ్ అంటుంది, నేను ఇప్పటికే చాలా మనీ ఇచ్చాను, ఇంకా మీరు నన్ను అడిగినా నేను ఇవ్వను అని అంటుంది. అప్పుడే వాళ్ళ కజిన్ ఏమో నువ్వు ఇక్కడ నుంచి మనీ ఇవ్వకుండా వెళ్ళేది లేదు అని అంటాడు. జీకి కోపం వచ్చి వాళ్ళ కజిన్ని కొడతాడు. నా వైఫ్నే బెదిరిస్తావా అని. అది చూసి సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇతను నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నాడు, ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడా అనుకుంటుంది. జీ ఏమో వాళ్ళ ఆంటీ వాళ్ళకి 5 million కార్డ్ ఇచ్చి ఇంకోసారి నా వైఫ్ని ఇబ్బంది పెట్టకండి అనగానే వాళ్ళు ఆ 5 million కార్డ్ చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు హ్యాపీగా. సో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ చూసి షాక్ అవుతారు. ఏంటి ఒక డ్రైవర్ దగ్గర ఇంత మనీ ఎలా వచ్చింది అని అనుకుంటారు. సో తను బయటికి రాగానే జీతో అంటుంది, తన హ్యాండ్కి మెడిసిన్ రాస్తూ, నువ్వెందుకు ఫైటింగ్ చేసావు అని అంటుంది. అప్పుడు తను అంటాడు, నా వైఫ్ని ఎవరైనా బుల్లి చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని అంటాడు. సరే థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది. సరే కానీ నీ దగ్గర 5 million కార్డ్ ఎలా వచ్చాయి అనగాని తను అంటాడు, యాక్చువల్లీ ఇది ప్రెసిడెంట్ యొక్క మనీ, సో ఆ మనీ నేను యూజ్ చేశాను అనగానే మరి ఇది మనం ప్రెసిడెంట్కి రిటర్న్ ఇవ్వాల్సిందే అంటే తను అంటాడు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాస్, ఇంత చిన్న అమౌంట్కి ఏం ఫీల్ కాడు అని అంటాడు. వీకేమో చాలా కోపం వచ్చి మేనేజర్కి కాల్ చేసి చెప్తుంది, సో డ్రైవర్ని కంపెనీ నుంచి తీసేయండి అనగానే యాక్చువల్లీ కంపెనీ నుంచి తీసేయాల్సింది డ్రైవర్ని కాదు నిన్నే, నీ మీద కంప్లైంట్ వచ్చింది, నేను కంపెనీ నుంచి తీసేస్తున్నాను అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతుంది. ఎలాగైనా సాంగ్ మీద పగ తీర్చుకోవాలని తన చిన్నప్పటి ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. సో తనతో అంటుంది, నువ్వు ఎప్పటి నుంచో జీని ఇష్టపడుతున్నావు కదా, కానీ కంపెనీలో సాంగ్ అనే అమ్మాయి జీని సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు కంపెనీకి వచ్చి వర్క్ చేయనగానే నెక్స్ట్ డేని తను కంపెనీకి వస్తుంది వర్క్ చేయడానికి. తన పేరు ఆరెంజ్. మేనేజర్ ఆరెంజ్ని చూడగానే మీరు మా కంపెనీకి రాగానే కంపెనీ మొత్తం షైన్ అయింది అని అంటాడు. ఎందుకంటే కంపెనీలో టాక్ ఉంటుంది ఆరెంజ్ జీ యొక్క ఫ్యూచర్ వైఫ్ అని. తను అంటుంది, నేను ఈ కంపెనీలో 1 month వర్క్ చేయాలనుకుంటున్నాను, సో నాకు అసిస్టెంట్ కావాలి అనగానే తను అంటాడు, మీకోసం మంచి క్యాపబుల్ ఉన్న అసిస్టెంట్ని రెడీ చేస్తాను అంటాడు. లేదు ఈ కంపెనీలో సాంగ్ అనే అమ్మాయి ఉందంట కదా, తను నాకు అసిస్టెంట్గా కావాలి అని అంటుంది. సో మేనేజర్ కూడా ఓకే చెప్తాడు. సాంగ్ ఏమో తన దగ్గర ఆల్రెడీ ఫుల్ వర్క్స్ ఉన్నాయి, అయినా కానీ జీ యొక్క ఫ్యూచర్ వైఫ్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి నో చెప్పలేక తన అసిస్టెంట్గా వెళ్తుంది. కానీ ఆరెంజ్ ఏమో సాంగ్ని చూడగానే తనకి చాలా వర్క్స్ చెప్తూ ఉంటుంది, అన్ని ప్రాజెక్ట్ మ్యాటర్స్ తనకే ఇస్తూ ఉంటుంది. కానీ సాంగ్ మాత్రం అన్ని వర్క్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అందరికీ మీటింగ్లో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందరూ సాంగ్ని చూసి షాక్ అవుతారు. ఇంత తక్కువ టైంలో ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగా చెప్తుంది అని అనుకుంటారు. సో అందరూ సాంగ్ని పొగుడుతూ ఉంటారు. అది చూసి ఆరెంజ్ అనుకుంటుంది, నేనేంటి ఈ అమ్మాయిని తిట్టిపిద్దాం అనుకున్నాను, కానీ తినని పొగుడుతున్నారు అని అనుకుంటుంది. సో తనేమో హౌస్లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ అడుగుతాడు, నువ్వేంటి ఇంతవరకు వర్క్ చేస్తూనే ఉన్నావు అనగానే, నీకు తెలుసా మన కంపెనీలో బాస్ యొక్క ఫ్యూచర్ వైఫ్ వచ్చింది, సో తను నా కోసం చాలా వర్క్ ఇస్తూనే ఉంటుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, తను వచ్చినప్పటి నుంచి నన్నే టార్గెట్ చేసింది అని అంటుంది. అప్పుడే జీ అంటాడు, నాకు తెలియకుండా నా ఫ్యూచర్ వైఫ్ ఎవరు వచ్చారు, సో నేను దీని గురించి నేను సీఓతో మాట్లాడతానులే, నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు. నెక్స్ట్ డే ఏమో సాంగ్ ఆఫీస్కి రాగానే ఆరెంజ్ తన ముందుండి నేను ఇంత ఈజీగా వదిలిపెట్టను అనగానే తను అనుకుంటుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు కావాలనే నన్ను టార్గెట్ చేసావా అని అంటూ ఉంటుంది. అప్పుడే సాంగ్కి జీ నుంచి కాల్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరెంజ్ అనుకుంటుంది, ఏంటి ఈ అమ్మాయి నేను మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటుంది. సో అప్పుడే ఎంప్లాయీస్ అందరూ అనుకుంటూ ఉంటారు, సాంగ్ అలాగే డ్రైవర్ చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారో అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు మాటలు విని సడన్గా
సాంగ్ అలాగే జీ వైపు చూస్తుంది. ఏంటి, జీ తనకి డ్రైవర్ అని చెప్పాడా అని అనుకుంటుంది. సో తన ఐడెంటిటీని దీని దగ్గర దాచిపెట్టి డ్రైవర్ అని చెప్పాడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవేళ సాంగ్కి తన ఐడెంటిటీ తెలిసిందనుకో, సాంగ్ జీ మీద చాలా కోపడి జీతో విడిపోతుంది అని అనుకుంటుంది. సో తను ఇమీడియట్గా స్టాఫ్కి కాల్ చేసి అంటుంది, ఈరోజు సాంగ్ ఇచ్చిన ప్రాజెక్ట్ చాలా బాగుంది, తననే ఆ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మిస్టర్ జీకి ఇవ్వమని ఆర్డర్ వేస్తుంది. సో ఆర్డర్ ఏమో సాంగ్ అంది ఫైల్ని తీసుకెళ్ళి జీకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎంప్లాయ్ అడుగుతుంది, బాస్ ఎక్కడున్నాడంటే తను అంటుంది, బాస్ మీటింగ్లో ఉన్నాడు, సో టైం పడుతుంది అనగానే అప్పుడే తను టైం చూసుకుంటుంది. అరే నేను హౌస్కి వెళ్ళాలి, నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనుకుంటుంది. సో ఆ ఫైల్ ఏమో వేరే పర్సన్కి ఇచ్చి అక్కడ నుంచి హౌస్కి వెళ్తుంది. మీటింగ్ నుంచి టైం చూసుకొని ఈ మీటింగ్ అయిపోయింది అని ఇమీడియట్గా హౌస్కి వెళ్తాడు. సో వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. జీ ఏమో తన కోసం వెడ్డింగ్ రింగ్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్ అంటుంది, ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా అంటే ఏం ప్రాబ్లం లేదు, నేను చాలా సేవింగ్స్ దాచిపెట్టాను అని అంటాడు. అప్పుడే స్టాఫ్ అంటుంది, మీ దగ్గర మనీ లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ రావాలి అని అంటుంది. అదే జ్యువెలరీ షాప్కి వి ఏమో తన బాయ్ ఫ్రెండ్తో వస్తుంది. సో వి ఏమో సాంగ్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటుంది, ఏంటి నీ డ్రైవర్ హస్బెండ్తో ఇంత పెద్ద ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ షాప్కి వచ్చావా అని అంటూ ఉంటుంది. అప్పుడే సాంగ్ అంటుంది, నేను విన్నాను ఎవరితో కంపెనీ నుంచి జాబ్ పోయిందంట అనగానే తను అంటుంది, నా జాబ్ పోతే ఏంటి, చూడు నా దగ్గర రిచ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో నాకు జాబ్తో అవసరమే లేదు అని అంటుంది. వి ఏమో ఒక కాస్ట్లీ రింగ్ తీసుకొని తనకి చూపిస్తూ షో చేస్తూ ఉంటుంది. సో సాంగ్ కూడా ఒక రింగ్ని స్టాఫ్కి చూపించమనంటే స్టాఫ్ అంటుంది, మీ దగ్గర మనీ లేనప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అని తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వి అంటుంది, ఇంత ఇన్సల్ట్ అయినాక కూడా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, వెళ్ళిపోండి అనగానే జీకి చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా తన అసిస్టెంట్కి కాల్ చేసి జ్యువెలరీ షాప్లోని మొత్తం కొలాబరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేయమని చెప్తాడు. ఆఫ్ అంటుంది, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా ఇలా చెప్పగానే అలా కాల్ రావడానికి అని అంటుంది. అప్పుడే స్టాఫ్కి కాల్ వస్తుంది, మీ జ్యువెలరీ షాప్తోని మొత్తం ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేస్తున్నామని. సో వి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు సాంగ్తో, ఏంటి నువ్వు హైర్ చేసుకున్నావు కదా యాక్టర్స్ని నన్ను ఇంప్రెస్ చేయడానికి అని అంటాడు. అప్పుడే సాంగ్ అంటుంది, నీలాంటి ఒక ట్రాష్ని ఎవరన్నా ఇంప్రెస్ చేయాలనుకుంటారా, ఇష్టపడాలనుకుంటారా అని అంటుంది. వీకి చాలా కోపం వచ్చి వాళ్ళు బయటకు వస్తారు. సాంగ్ వాళ్ళు కూడా తన షాపింగ్ అయిపోగానే బయటకు వస్తారు. సో వీళ్ళిద్దరూ బయటికి రాగానే వి వాళ్ళని చూసి వీళ్ళ దగ్గర కనీసం కార్ కూడా లేదు అంటూ ఎగతాళి చేసేలోపు జీ ఏమో తన కార్ని ఓపెన్ చేస్తాడు. అది చూడగానే వి వాళ్ళు షాక్ అవుతారు. సాంగ్ అడుగుతుంది, ఈ కార్ ఎవరిది అనగానే తను అంటాడు, ఇది బాస్ది, నన్ను యూజ్ చేసుకోమని చెప్పాడు అని అంటాడు. సరే కానీ ఆ కార్ గురించి ఏంటి, నువ్వు కాల్ చేయగానే ఇన్వెస్ట్మెంట్ ఎలా క్యాన్సిల్ అయింది అని అంటుంది. అప్పుడు తను అంటాడు, నేను అసిస్టెంట్కి కాల్ చేశాను, అసిస్టెంట్ ఏమో బాస్తో మాట్లాడాడు, అలా కొలాబరేషన్ క్యాన్సిల్ అయింది అని అంటాడు. సాంగ్ అలాగే జీ ఏమో హౌస్కి రాగానే జీ అంటాడు, ఈరోజు ఒక స్పెషల్ డే తెలుసా అంటూ కేక్ తీసుకొని వస్తాడు. హ్యాపీ బర్త్డే అని తనకు చెప్తాడు. అది వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా బర్త్డే గురించి నీకెలా తెలుసు అనగానే తను అంటాడు, నువ్వు ఒక ప్రామిస్ చేయు, నేను ఒకవేళ ఎలాంటి అబద్ధం చెప్పినా ఎలాంటి నిజాలు నీ దగ్గర దాచిపెట్టినా కానీ నువ్వు నన్ను క్షమిస్తావని అనగానే తను కూడా ఓకే అంటుంది. సాంగ్ అడుగుతుంది, మన మ్యారేజ్ ఇన్ని డేస్ అవుతుంది కదా, నువ్వెందుకు మీ ఫ్యామిలీ గురించి నాకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు అనగానే నేను తొందరలోనే మా ఫ్యామిలీ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటాడు. సాంగ్ ఏమో తన హ్యాండ్కున్న రింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆఫీస్లో. అప్పుడే తన దగ్గరికి ఆరెంజ్ వచ్చి, నువ్వు నా ఫియాన్సీని సెడ్యూస్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా అని అంటుంది. అప్పుడే సాంగ్ అంటుంది, నువ్వేం రాంగ్గా మాట్లాడుతున్నావు, నేను నీ ఫియాన్సీని సెడ్యూస్ చేయడానికి నేను బాస్ని ఎలా సెడ్యూస్ చేస్తాను కానీ నాకు తెలుసు నువ్వు బాస్తోనే తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తన గురించి రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వెనుక నుంచి జీ వస్తాడు. జీ వచ్చి తిను నా వైఫ్ అని ఆరెంజ్కి చెప్తాడు. ఆరెంజ్ అది వినగానే షాక్ అవుతుంది. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నేను ఎంత ఇష్టపడుతున్నాను అనగానే తను అంటాడు, నువ్వు నీ సైడ్ నుంచే ఇష్టపడుతున్నావు, నేను ఎప్పుడు నేను ఇష్టపడట్లేదే అని అంటాడు. ఆరెంజ్కి చాలా కోపం వచ్చి సాంగ్ని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే తను ఆపి ఇప్పుడే జే అంటాడు సాంగ్తో, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఈ మ్యాటర్ని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. సో తను వెళ్ళగానే ఆరెంజ్తో అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నా వైఫ్ని బుల్లి చేస్తున్నావు, అలాగే చెప్తున్నావు, ఇంకోసారి నా వైఫ్ మీద చేసిన మీ కంపెనీ యొక్క మొత్తం
ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేస్తాను అని అంటాడు. అది వినగానే తను భయపడి సారీ ఇంకో ఛాన్స్ ఇవ్వు, నేను ఇలా అస్సలు చేయను అని అంటుంది. సో జీ ఏమో ఒప్పుకోకుండా తనని బయటికి పంపించేస్తాడు. ఆరెంజ్ ఏమో తన డోర్ బయటనే ఉండడం చూసి కార్ రావడం చూసి సాంగ్ని నెట్టేస్తుంది. కానీ జీ ఏమో తనని కాపాడుతాడు. సో జీకి చాలా దెబ్బలు తగ్గుతాయి. ఇమీడియట్గా తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. హాస్పిటల్లో జీకి మేలుక రాగానే సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనతో అంటుంది, నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఉంటుంది. నీకు ఫియాన్సీ ఉందా అంటే, నాకు ఎంగేజ్మెంట్ అయింది, కానీ నా అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, నువ్వే నా వైఫ్ అని తనతో అంటూ ఉంటాడు. సో అప్పుడే జీకి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది నిన్ను మీట్ అవ్వాలని. సో జీ అక్కడికి వెళ్ళేలోపు ఆరెంజ్ ఏమో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే నీకు తెలుసా, మీ అబ్బాయి మీరు ఎంగేజ్మెంట్ చేసిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆ అమ్మాయికి అట్లీస్ట్ జీ యొక్క ఐడెంటిటీ కూడా తెలియదు అని చెప్తూ ఉంటుంది. జీ వాళ్ళ మమ్మీ ఏమో ఇదంతా విని జీ మీద కోపడుతూ ఉంటుంది. నువ్వు వేరే అమ్మాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడు జీ అంటాడు, మమ్మీ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. లేదు నువ్వు అమ్మాయితో డైవర్స్ ఇవ్వాల్సిందే అని అనగానే జీ ఏమో లేదు అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో గార్డ్స్తో తన రూమ్లో బంధించేస్తుంది. ఇక్కడేమో సాంగ్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా నిన్ను జీ మోసం చేశాడు, అలాగే తన ఐడెంటిటీ కూడా నీకు చెప్పకుండా దాచాడు ఇన్ని డేస్. తను జీ గ్రూప్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్, తను ఒక ప్లే బాయ్, అమ్మాయిలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, అలాగే నీతో ఆడుకున్న రోజులు ఆడుకున్నాడు, ఇప్పుడేమో నేను వదిలేస్తున్నాడు అని అంటుంది. అది వినగానే తనేమో షాక్ అవుతుంది. సాంగ్ ఏమో ఇక్కడ ఉన్నదంతా నమ్ముతుంది. ఇక్కడేమో జీ దగ్గరికి వచ్చి వాళ్ళ మమ్మీ అంటుంది, నేను నీకు డైవర్స్ అప్లై చేశాను, నువ్వు సాంగ్కి డైవర్స్ ఇవ్వాల్సిందే అని అంటుంది. జీ ఏమో ఒప్పుకోడు. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది. సాంగ్ని చూడగానే జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోబోతూ ఉంటే సాంగ్ ఏమో నువ్వు ఇన్ని రోజులు నీ ఐడెంటిటీ నాకు ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఉంటుంది. అప్పుడే తన వెనకాల ఉన్న డైవర్స్ సర్టిఫికేట్ చూసి, ఏంటి నువ్వు డైవర్స్ ఇవ్వడానికి కూడా ప్రిపేర్గా ఉన్నావా అని అంటూ ఉంటుంది. సో జీ ఏమో లేదు ఇది మా మమ్మీ అరేంజ్ చేసింది, నాకు ఇష్టం లేదు నీకు డైవర్స్ ఇవ్వడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. కానీ సాంగ్ ఏమో తన మాటలు కొంచెం కూడా నమ్మదు. అప్పుడే సాంగ్ అంటుంది, నీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరో కాదు నేనే అంటుంది. అంటే షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని నేనే అంటుంది. అది వినగానే జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజమా అని అంటాడు. సరే మన ఇద్దరం మన ఐడెంటిటీ ఒకరినొకరం దాచుకున్నాం కదా, సో ఇప్పుడు నీకేం ప్రాబ్లం అంటే, లేదు అని నువ్వంటే నాకు ఇష్టం లేదని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన డైవర్స్ సర్టిఫికేట్ చూసింది కాబట్టి. సాంగ్ ఏమో తన వర్క్ మీద కూడా ఫోకస్ చేయదు. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అంటుంది, మ్యామ్ మీరేంటి వర్క్ మీద కూడా ఫోకస్ చేయట్లేరు, సో మీరు సార్కి ఇష్టం అని చెప్పొచ్చు కదా, మీరు సార్ని ఒకసారి కలిసి మాట్లాడొచ్చు కదా అంటే, లేదు ఇదంతా నేను పాస్ట్ గురించి తీయాలనుకోవట్లేదు అని అంటుంది. అప్పుడే జీ తన దగ్గరికి వచ్చి, ప్లీజ్ నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. సో తను కూడా ఎలాగో జీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో జీ వాళ్ళ మామ్కి వాళ్ళ గాడ్ వచ్చి చెప్తాడు, మ్యామ్ మీకు తెలుసా మీ కోడలు ప్రెగ్నెంట్, అది కూడా ట్విన్స్కి అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్గా జీ వాళ్ళ హౌస్కి వెళ్తుంది. అప్పుడు జీ అంటాడు, మమ్మీ నువ్వేంటి ఇక్కడ అనగానే తను అంటుంది, నువ్వు హౌస్కి రాక ఆల్మోస్ట్ 6 months అవుతుంది, సో అలాగే నా కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసింది, అందుకే చూడడానికి వచ్చాను. అండ్ నీకు తెలుసా మన కంపెనీ కూడా ఇప్పుడు లాస్లో ఉంది, నువ్వు వచ్చి కంపెనీని హ్యాండిల్ చేయు అనగానే అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది. సాంగ్ని చూడగానే తను అంటుంది, సారీ నేను పాస్ట్లో చేసింది రాంగే, కానీ ఇప్పుడు మీరు హౌస్కి వచ్చారనుకో, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, నేను ఎప్పుడు దానికి నో చెప్పను, అబ్జెక్షన్ చెప్పను అని అంటుంది. సో వాళ్ళ కోడల్ని బతలాడుతూ ఉంటుంది. అప్పుడే జీ అంటాడు, మమ్మీ 1 minute నేను తనతో మాట్లాడాలి అని డోర్ వేసి తనతో అడుగుతాడు, ఏంటి నువ్వు ఓకేనా వెళ్ళడానికి అంటే తను అంటుంది, మీ మమ్మీ చాలా బాధపడుతుంది కదా, మనం వెళ్దామని అంటుంది. మనం వెళ్దాం మీ మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిదామని అంటుంది. సో సాంగ్ జీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ డ్రామా ఇంతతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.